హలో అండి, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. టాపిక్ ఏంటంటే ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అసలు ఎవరికి చేస్తాము, ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము, ప్రొసీజర్ ఏంటి, దాని తాలూకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, సక్సెస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అసలు ఐవీఎఫ్ ఎవరికి చేస్తాము అంటే, ఎవరికైనా ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు కానీ, ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. రెండోది, మేల్ ఫ్యాక్టర్ సివియర్గా ఉన్నప్పుడు, అంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అండ్ మొటిలిటీ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఐవీఎఫ్ అవసరం పడుతుంది. మూడోది, సివియర్ ఎండోమెట్రియోసిస్, అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు కూడా మన ఐవీఎఫ్ అవసరం పడుతుంది. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము, అంటే మనం ఎన్ని టెస్టులు చేసినా కాజ్ తెలీదు. అలాంటి సందర్భాల్లో కూడా ఐయుఐ చేయొచ్చు, ఐవీఎఫ్ చేయొచ్చు. బట్ ఐయుఐ ఫెయిల్ అయిన తర్వాత ఐవీఎఫ్ఏ డెఫినెట్గా అవసరం పడుతుంది. తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ కానీ, వాసెక్టమీ ఆపరేషన్ కానీ అయిన తర్వాత కూడా మనకు ఇంకా ఐవీఎఫ్ కంటే వేరే ఆప్షన్ ఉండదు. వీళ్ళలో కూడా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. అండ్ ఏజ్ ఎక్కువ అన్ని ట్రీట్మెంట్స్, అంటే ఈ సింపుల్ ట్రీట్మెంట్స్ ఐయుఐ కానీ, ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా డెఫినెట్గా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో ఈ సందర్భాల్లో డెఫినెట్గా మనం ఐవీఎఫ్ చేస్తాం. అసలు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏంటి? చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఐవీఎఫ్ అంటే పిల్లలు సరిగా పుడతారా, లేకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంటా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ అలాంటిది ఏమీ లేదు. ఐవీఎఫ్ అన్నది చాలా, అంటే నేను సింపుల్ ప్రొసీజర్ చెప్పను, కాకపోతే దీంట్లో డెఫినెట్గా కొంచెం మనం టైం పెట్టాల్సి ఉంటుంది. డెఫినెట్గా కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజరే, బట్ డెఫినెట్గా మనం దాన్ని సింప్లిఫై చేయొచ్చు. ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది జనరలీ నార్మల్గా ఎవ్రీ లేడీలో 14వ రోజుకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే, మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో 2వ రోజు నుండి 12వ రోజు వరకు మోర్ దెన్ 10 ఎగ్స్ వచ్చేలాగా మనం వరుసగా 10 days ఇంజెక్షన్స్ ఇస్తాము. అండ్ ఈ ఇంజెక్షన్స్ ఇస్తూ మానిటరింగ్ కోసం మనం మధ్యలో రక్త పరీక్షలు కానీ, ఆల్టర్నేటివ్ డే అల్ట్రాసౌండ్ కానీ చేసి అసలు ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది మానిటర్ చేస్తాము. వన్స్ 8 to 10 days ఇంజెక్షన్స్ అవ్వగానే ఎగ్ సైజ్ మనం అనుకున్న సైజ్ ఏంటి 18 to 20 mm రాగానే ఈ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి 34 to 36 hours తర్వాత ఎగ్స్ అన్ని బయటికి తీస్తాము. ఆ ఎగ్స్ బయటికి తీసేటప్పుడు కూడా మైల్డ్ సెడేషన్ కానీ, మైల్డ్ ఎనస్థీషియా కానీ ఇస్తాము. హాస్పిటల్లో 2 to 3 hours ఉండాల్సి వస్తుంది. సో ఈ ఎగ్స్ అన్ని బయటికి తీసిన తర్వాత హస్బెండ్ నుంచి కూడా స్పర్మ్ తీసుకొని ల్యాబ్లో ఈ 2 ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ ప్రిపేర్ చేస్తాము. ఈ ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోగా ఈ ఎంబ్రియోస్ని గర్భసంచిలో ప్రవేశపెడతాము. అన్ని సందర్భాల్లో ఎగ్స్ తీసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయము. బట్ కొన్ని సందర్భాలలో, అంటే పీసీఓడీలో కానీ, ఎగ్స్ నెంబర్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు కానీ, హార్మోన్స్ మనం అనుకున్న కంట్రోల్లో లేనప్పుడు కానీ ఈ ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో, అంటే ఆ తర్వాత వచ్చే సైకిల్లో ఎండోమెట్రియం ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇది ప్రొసీజర్. సో ఇందులో రోజు రావాల్సి ఉంటుంది తప్పితే ఎక్కడ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్ ఏమి ఉండదు. కాకపోతే మీరు కొంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సక్సెస్ రేట్ వచ్చేసరికి, ఇది సక్సెస్ రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఐవీఎఫ్ అనగానే 100% అయిపోతుంది అనుకుంటూ వస్తారు. అట్లా కాదు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అన్నది ఏజ్ బట్టి ఉంటుంది, హస్బెండ్ ఫ్యాక్టర్ బట్టి ఉంటుంది, ఎగ్ క్వాలిటీ అండ్ వెయిట్, మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంబ్రియోస్ మనం ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తామన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఏజ్ తక్కువ ఉండి 25 to 35 మధ్యలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ బాగుంటుంది. అరౌండ్ 50% వరకు ఉండొచ్చు. అలాగే 35-40 ఉన్న వాళ్ళకి అరౌండ్ 40% దాకా ఉండొచ్చు. అబవ్ 40 వాళ్ళకి ఇది 20-25% దాకా ఉండొచ్చు. సో అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ 40 to 50% ఉంటుంది. అలాగే కొన్నిసార్లు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ఎంబ్రియోకి 20 to 25% సక్సెస్ ఉంటుంది. సో ఇది అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఒకేలాగా ఎంబ్రియోస్ నెంబర్ డిసైడ్ చేయము. అది ఏజ్ బట్టి, ఒబేసిటీ బట్టి, అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. సో దీనికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఐవీఎఫ్లో కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి, ఇప్పుడున్న ఇంజెక్షన్స్ ప్రోటోకాల్స్ బట్టి చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గినాయి. బట్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ జాగ్రత్తలు తీసుకొని మీరు కూడా వెయిట్ అది తగ్గి వాళ్ళు చెప్పినట్టు అన్నీ ఫాలో అయ్యి అన్నీ చేస్తే కనుక దీంట్లో కాంప్లికేషన్స్ చాలా తక్కువ అని చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే, అంతకుముందు ఎగ్ రప్చర్ ఇంజెక్షన్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉండేవి. ఇప్పుడు అవి కూడా మారటం వల్ల కాంప్లికేషన్స్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. జాగ్రత్తలు తీసుకుంటే మనం వీటిని అధిగమించవచ్చు.
సక్సెస్ రేట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 2 ఐవీఎఫ్‌లో ట్విన్స్ వస్తాయా అన్నది చాలామందికి అంటే అందరికీ ట్విన్స్ వచ్చేస్తదా అన్నది డౌట్ ఉండొచ్చు. అట్లా ఏముండదు. మనం ఎలాగో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం కాబట్టి సక్సెస్ ట్విన్స్ వచ్చే పర్సెంటేజ్ అరౌండ్ 20-30% ఉంటుంది. సో, అలాగని ఐవీఎఫ్ చేసిన వాళ్ళందరికీ ట్విన్స్ వచ్చేస్తదని ఏముండదు. ఇందులో 20-30% దాకా ఉంటుంది. సో, మీరు ఈ ఐవీఎఫ్ గురించి ఎలా చేస్తారు, ఏంటి అన్నది అస్సలు వరీ పడనవసరం లేదు. మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. డెఫినెట్‌గా మీరు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా మీకు సమస్య లేకుండా ఉంటుంది. మా క్లినిక్‌కి సంప్రదించాలనుకుంటే, నా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఈ కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మా బ్రాంచ్ మెడ్జీ ఐవీఎఫ్ హెల్త్ సిటీ ఆరిలోవలో ఉంది. డెఫినెట్‌గా మీరు మమ్మల్ని సంప్రదించి దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు మీకు ఏ ట్రీట్మెంట్ పడుతుందో అని తెలుసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా బాగుంటుంది. మెడ్సీ ఐవీఎఫ్‌కి నమ్మకంతో రండి, చిరునవ్వుతో వెళ్ళండి.